మనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ. స్టార్ట్ చేస్తాం చూడండి, శేషపక్క అద్భుతంగా వర్ణన జరుగుతుంది. అందుకనే నేను చెప్పిన ఈ పుస్తకాలు మీరందరూ తెచ్చుకున్నానా, నాతో పాటు మీరందరూ చదువు అని చెప్పిన. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపో నాశకాసుర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీ చందనాగరు చర్చితాంగా కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అక్కడ ఇది అక్కడ ఈ శతకాన్ని అక్కడ ఆయన రాసింది కాబట్టి ధర్మపురిలో ఆయనను తీసుకుంటూ ఉంది. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎందుకంటే అసలు ఆ అవతారం వచ్చింది దుష్టుణ్ణి సంహరించడానికి. అది భక్తుణ్ణి దుష్టుణ్ణి సంహరించడమే కాదు, భక్తుణ్ణి రక్షించడానికి, ప్రహ్లాదుని రక్షించడానికి. ఎక్కడ చూపిస్తాడో నా బిడ్డ అని నిండా నిమిడీకృతమైనడంట నాన్న. అంత ఇష్టం తనకు భక్తులంటే. ఇదిగో ఈ స్తంభం ఉన్నాడంటే ఉన్నాడంట ఆయన అలవట్టేసింది. అట్లాంటి దయగల మూర్తి లక్ష్మీ నరసింహస్వామి. మనమందరం కూడా ఈ నమ్ముకొని తరించాల్సిన చెప్తున్నాం. ఏది అవసరం లేదు, భగవన్నామం ఒక్కడి చాలు నాన్న మనం బాగుపడడానికి. అందులో లక్ష్మీ నరసింహస్వామి చాలా దయగల స్వామి, పిలిచితే పలికే స్వామి. అది అట్లాంటి స్వామి. చాలా 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 నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్న కూడా చెప్పిన, ఈ శతకం అయిపోయే వరకు మన కష్టాలన్నీ దూరం కావాలి, మన దరిద్రాలన్నీ దూరం కావాలి, మన మనస్సులో ఉన్న సంక్షోభాలన్నీ తీరిపోవాలి. మనం ఎప్పుడు ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇట్లాంటి గ్రంథం చిన్నదే కానీ అద్భుతం చెప్తున్నాడు. అసలు మేము చిన్నప్పుడు నాన్న ధర్మపురి దర్శిస్తే యమపురి లేదనేవాడు. అలా ఉండేది మరి. అందుకనే అట్లా దర్శించే వాళ్ళం కూడా. అది ధర్మపురి దర్శనం చేస్తే యమపురి దర్శనం ఉండదయ్యా అనేవాళ్ళు మా వాళ్ళు పెద్దవాళ్ళు. అట్లా అందరూ వెళ్ళేవాళ్ళు అక్కడికి. శోభాయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. అది భక్తులను రక్షించడమే కాదు దుష్టులను శిక్షించేవాడవయ్యా నువ్వు అంటున్న శేషప్ప కవి. స్వామి, నీవు శ్రీదేవికి భర్తవు, దేవతలచే పూజింపబడవాడవు, సాగర గంభీరుడవు, భక్తులను బ్రోచేటి వాడవు, శత సహస్ర సూర్య తేజోమయుడవు. అది చూడండి, ఒక సూర్యున్నే చూడలేకపోతున్నాం కదా, కానీ నువ్వు వేల కొలది సూర్యుల కాంతి ఉన్నవాడవయ్యా లక్ష్మీ నరసింహస్వామి అంటుంది. అది చూడండి, శత సహస్ర సూర్య తేజోమయుడవు, కమల నేత్రుడవు. కమలము జ్ఞానానికి సంకేతము కాబట్టి నువ్వు కమల నేత్రుడవు, జ్ఞాన నేత్రుడవయ్యా. నిన్ను ఎవరైతే శరణు దొచ్చుతారో వాళ్ళు జ్ఞానముతోని శోభిస్తారు. అది చెప్తున్నాడు ఇక్కడ. హిరణ్య కశ్యపుని హంతమొందించిన సూర్యుడవు, సాధుజన రక్షకుడవు, శంఖ చక్ర విరాజితుడవు, ప్రహ్లాదునికి వరములిచ్చిన వాడవు, పాప సంహారుడవు, సర్వేశుడవు, పాల కడలిపై పవలించువాడవు. శతకాన్ని అంత నిండిపోయినాడు ఆయన హృదయంలో లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఇలా రచన జరిగింది ఇక్కడ. చూడండి, పాప సంహారుడవు, సర్వేశ్వరుడవు, పాల కడలిపై పవలించిన వాడవు, నల్లని వాడవు, గరుడ వాహనుడవు, తుమ్మెదల వంటి నల్లనైన వెంట్రుకలు గలవాడవు, చిగురుటాకుల వంటి ఎర్రని చరణద్వయము కలవాడవు, శ్రీ చందనాది సుగంధ ద్రవ్యములచే పూయబడిన పరిమళ దేహము కలవాడవు. అందుకనే హిందువు తిలకం ధరించాలి, విష్ణు భక్తుడు చందనాన్ని ధరించాలి. ముఖానికి చందనం, ముకుందునికి వందనం అంటారు. అందుకనే చందనం తప్పకుండా ధరించాలి. ఎందుకంటే ఋషుల బిడ్డల కన్నా కొన్ని మనమే కట్టుబాట్లను పెట్టుకోవాలి.
ఎందుకని ఆయన చందనం అంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు ఏం చేస్తారు? సింధూరం. ఎందుకని? ఆయనకు అదంటే ఇష్టం కాబట్టి. అది పువ్వు వికసిస్తే పరిమళాలు వెదజల్లాలి. మనం భక్తులము ఆ విధంగా బ్రతకాలి అంటే కొన్ని కట్టుబాట్లను మనమే ఏర్పాటు చేసుకోవాలి అంతే. నియమము లేని భక్తి రాణించదు. అది అందుకనే ముందు నియమాలను మనమే పెట్టుకోవాలి. ఎవరో మనకు పెట్టవలసిన అవసరమే లేదు. అది ఎందుకని? నువ్వు భగవంతుడు కావాలనుకుంటున్నావు కదా, అది అందుకోసం. అది చెప్తుంది ఇక్కడ. చిగురు టాకుల వంటి ఎర్రని చరణ ద్వయము గలవాడవు. చూడు ఆయన చరణాలను ఏ విధంగా వర్ణిస్తున్నాడో ఇక్కడ. శ్రీ చందనాది సుగంధ ద్రవ్యములచే పూయబడిన పరిమళ దేహము కలవాడవు. మల్లె మొగ్గల వంటి దంత సౌందర్యము కలవాడవు. మల్లె మొగ్గల్లాగా ఉన్నాయంట ఆయన పలు వరుస. అంత అర్థమైన వాడవయ్యా నువ్వు అంటుంది ఇక్కడ. అది ఇది మంగళాచరణ పద్యము. ఫస్ట్ మాట్లాడదు. మనం మాట్లాడాలంటే బయటకు మాట్లాడు చెప్తున్నాడు. ఇది మంగళాచరణ పద్యము. శ్రీకారము శుభప్రదము, విషయము పరమాత్మ సంబంధము, నరసింహ వైభవము. ఆయన వైభవాన్ని ఫస్ట్ చూస్తున్నాడు అక్కడ. ఆ వైభవాన్ని కీర్తించాడు. అది నరసింహ శతకము ప్రయోజనము, పాప సంహారము, సాధు జన రక్షణము. అది అందుకనే చెప్తున్నాను, మన పాపాలన్నిటినీ ప్రక్షాళన చేసేది చిన్న పుస్తకం నాన్న ఇది. అందుకనే చెప్తున్నాను నేను, అన్ని దరిద్రాలు మన నుంచి దూరం అయిపోవాలి. అయితే కూడా విశ్వాసం మనిషిని రక్షిస్తుంది. అది ఆ విశ్వాసం ఉండాలి. ఇంకొకటి ఏమంటున్నాడు? సాధుజన రక్షణము, మంచి వాళ్ళను కాపాడేటటువంటి వాడు లక్ష్మీ నరసింహస్వామి. అది అధికారి పాపంకు దూరం కావాలని వాంఛించేవారు. అది ఎక్కడ మనం ఈ గ్రంథాన్ని తీసుకొని కూర్చున్నామంటే ఎందుకని? మనకు పాప ప్రక్షాళనము జరిగిపోవాలని మనస్ఫూర్తిగా అనుకొని ఇక్కడ కూర్చొని ఉన్నాము. నీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాము? స్నానానికి. నది దగ్గరికి ఎందుకు వెళ్తున్నానా? స్నానం చేయడానికి. ఆ విధంగా మా పాపాలన్నీ పొడగొట్టయ్యా. ఏ విధంగా? హిరణ్యాక్షుని గురించి ప్రహ్లాదుని ఏ విధంగా అయితే కాపాడినవో స్వామి, ఆ విధంగా మమ్మల్ని కాపాడు. మా చుట్టూ ఉన్న దుష్ట సమూహాన్ని అంతా దగ్ధం చేసేయ్యా అని మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అధికారము అదే. మనం ఇక్కడ ఏ కోరికతో కూర్చున్నామో అది నెరవేరాలి అనుకుంటున్నట్ట శేషప్ప కవి. అది ఇంకనే చెప్తుంది ఇక్కడ. పాప సంహారము, సాధుజన రక్షణము, అధికారి పాపమును దూరం కావాలని వాంఛించేవారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పాపాన్ని కూడా దూరం అయిపోవాలని కోరికతోనే కూర్చున్నారు అంటున్నారు. నెక్స్ట్ చూడండి. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద చెప్పభూనితినయ్య చిత్తగింపు, గణయాతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు. నాకే అర్హతలు లేవు, నేనేమీ చదువుకోలేదు, నేనేం వేదాలు చదవలేనయ్యా అంటున్నాడు. చూడండి, అసలు భక్తునికి ఏవేవి కావాలనో అర్హతలన్నిటినీ చూపిస్తున్నాడు నా శేషప్ప కవి. అది చూడండి. ఘనయాతి ప్రాసాన లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అమరకాండత్రయం వరసి చూడను లేదు, శాస్త్రీయ గ్రంథములు చదవలేదు. నాకేది లేదయ్యా అని అంటున్నాడు. నీ కటాక్షముననే రచించెదగాని ప్రజ్ఞనాదని కాదు ప్రస్తుతింప. నేను ఏదైతే చేయాలని ఇక్కడ కూర్చున్నానో స్వామి, ఇది కేవలము నీ కృపతో జరగాలి, నా లోపల ఏ అర్హత లేదు అంటుండ ఆయన. అది తప్పు కలిగిన సద్భక్తి తక్కువనే, చెరకునకు వంకబోతేమి చెడునెత్తి. నేను ఏ అర్హత లేకున్నా కూర్చున్నా, ఏం పెట్టుకొని కూర్చున్నా? నీ కృపా కటాక్షలు నా మీద ఉండాలి, ఉన్నాయి అని కూర్చున్నా. ఏ విధంగా? నేను అన్ని తప్పులు చేసి ఉండొచ్చయ్యా. చెరకు వంకర పోతే పోవచ్చు, వంకర పోయినంత మాత్రంలో అంత తీపి మాత్రము తగ్గదు. చెరకు చెరకే. అది చూడండి ఎంత విశ్వాసం ఉంది ఆయనకు అంటే. చెప్తున్నాను, నా లోపల ఏమైనా తప్పులుంటే ఉండొచ్చు కూడా. ఎందుకని? చెరుకు వంకర పోతే పోవచ్చు కూడా, నా లోపల తప్పులుంటే ఉండొచ్చు కూడా. వంకర పోయినంత మాత్రాన తీపి తగ్గదు కదా చెరుకు లోపల. అట్లాగే నేను కూడా నీ వాడనయ్యా అంటున్నమ్మా. అర్పణ చేసుకుంటున్నావు తనకు తాను. అది తప్పు కలిగిన సద్భక్తి తక్కువనే, చెరకునకు వంకర పోతే మీ చెడునే తీపి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత
నెక్స్ట్ వీక్ వరకు బుక్లు అంతా తెచ్చుకోండి. ఇవి ప్రతి షాప్లో ఉంటాయి. పూజా సామాన్ అమ్ముతారు కదా, అక్కడ ఉంటాయి, తెచ్చుకోండి. పద్యాలు చదవండి, పవిత్రమైపోతాం మనం అందరం కూడా. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృప కలుగుతుంది. చూడండి, లాస్ట్కి అందరం అనాలి, భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అది చూడండి, అట్లాంటి ఆయన లక్ష్మీ నరసింహస్వామి అది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, శుభాయమకు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. కమలనేత్ర, నీపై సీస పద్యములను కీర్తించుటకు ఉపక్రచించుచుంటిని. నేను రెడీ అయిపోతున్నా. దేనికని? నీ మీద కొన్ని పద్యాలు రాయడానికి అని చెప్తుండ ఆయన. చూడండి, హృదయాలలో భక్తి ప్రధానం. నేను అందుకనే చెప్తున్నాను ఇంతకు ముందన్న, పువ్వు వికసించిందంటే పరిమళము వెదజల్లాలి. నీ లోపల భక్తి ఉందంటే నీ నుంచి భక్తి కార్యాలు జరగాలి. ఆయన లోపల భక్తి ఉంది, ఇదిగో కూర్చున్నాడు రచన చేయడానికి. అది ప్రభు గణయాతి ప్రాసాయ నియమములను పాటించలేదు, పంచకావ్యమును నేను పఠించలేదు, అమరమునందలి 3 భాగాలను పరిశీలించి చూడలేదు, అన్యములైన ఏ శాస్త్ర గ్రంథములను చదవలేదు. నీ దయతో దీని రచించానే గాని నా తెలివి మాత్రము కాదు. ఏ విధంగా? చెరకు గడ్డ వంకరయున్నంత మాత్రాన దానిలోని మాధుర్యము పోతుందా? ఇందులో తప్పులు దొల్లి ఉంటే ఉండవచ్చు, నా భక్తిలో మాత్రం ఏ లోపము లేదు తండ్రి. నేను సామాన్య మానవుడిని కదా, నువ్వేమో మొత్తము నువ్వు విశ్వంతర్యామివి. నీ మీద నేను రచించడానికి కూర్చున్నా, తీరా చూస్తే నాకు అసలు ఏ నాలెడ్జ్ కూడా లేదు. ఒకవేళ నా వల్ల తప్పు జరిగితే జరగవచ్చు, అంత మాత్రాన నా లోపల భక్తి మాత్రము తగ్గదయ్యా. ఏ విధంగా? చెరుకు వంకర పోతే చెడున తీపి, ఆ విధంగా ఉందయ్యా అని చెప్తున్నాడు. ఈ శతకకర్త శేషప్ప ప్రజ్ఞను ఆశ్రయించి వ్రాయలేదని, ప్రేమను ఆధారంగా కొని వ్రాసినాడని తెలుస్తున్నది. పరమాత్మ కృపయే అతనికున్న ఏకైక శక్తిగా అర్థమవుతుంది. ఆసక్తి ఉంటే ఆసక్తత అవరోధము కాదు అనేది ఆయన మనోభిప్రాయము.